నమస్తే. మన దేశంలో జమిలీ ఎన్నికల ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే దేశం ఒకే ఎన్నిక, జమిలీ ఎన్నికలు పేరేదైనా దాని ఉద్దేశం మాత్రం ఒకటే. అదేంటంటే ఒకేసారి లోక్సభతో పాటు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం. కేంద్ర ప్రభుత్వం అంటే మోదీ సర్కారు ఈ ఎన్నికలపై ఎప్పటి నుంచో పట్టుదలతో ఉంది. ఈ మేనిఫెస్టోలో కూడా చేరుస్తూ వస్తోంది. గత ప్రభుత్వంలోని మోదీ సర్కారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి కమిటీని సైతం వేసింది. ఆ కమిటీ కూడా అధ్యయనం చేసి గత మార్చిలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక నివేదికను సైతం సమర్పించింది. అది 11 చాప్టర్లు, 18,626 పేజీలతో కూడినటువంటి నివేదిక అది. ఆ నివేదికను ఎన్డీఏ 100 రోజుల పాలన సందర్భంగా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ విషయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును కేంద్రం వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది. ఇంతకీ జమిలీ ఎన్నికల వల్ల దేశానికి లాభమా నష్టమా? మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి, రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఏవో కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ఒక సమస్య తలెత్తుతుంది. అదేంటంటే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన ప్రతిసారి అక్కడ ఆ కోడ్ అనేది, అంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది. సో దీనివల్ల కొత్తగా శంకుస్థాపనలు చేయడం కుదరదు, ప్రారంభోత్సవాలు చేయడం కుదరదు. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఆ ఉద్యోగులకు కూడా పదే పదే ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. అంటే లోక్సభ ఎన్నికలు ఒకసారి జరిగి రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరిగితే ఉద్యోగులు ఈ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉండాలి, అటు లోక్సభ ఎన్నికల విధులకు కూడా వెళ్ళాలి. సో దీనివల్ల ఉద్యోగులకు ఇబ్బంది వస్తుంది. అటు కొత్తగా ఏ ప్రభుత్వ పథకాలను ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ప్రకటించలేరు. సో ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది ఆగిపోతుంది. ఇలా చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి. అలా కాకుండా ఒకేసారి లోక్సభకు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తే ఈ సమస్యలన్నీ తప్పుతాయి అనేటటువంటిది మోదీ సర్కారు ఆలోచన. సో అందుకోసమే అంటే గత కొన్ని ఎలక్షన్ల నుంచి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేరుస్తూనే వస్తుంది, జమిలీ ఎన్నికలను. నిజానికి గత లోక్సభ ఎన్నికలకు ముందే దీన్ని అమలు చేయాలని కేంద్రంలోని మోదీ సర్కారు ప్రయత్నించినా అప్పటి సాధ్యం కాలేదు. సో ఎందుకంటే కొన్ని సాంకేతిక సమస్యలని వాటన్నిటినీ క్లియర్ చేయకుండా ఈ ఒకేసారి ఒకే దేశం ఒకే ఎన్నికకు వెళ్ళడం సాధ్యం కాదని నిపుణులు కూడా తేల్చారు. దాంతో అప్పట్లో మోదీ సర్కారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేశారు, అధ్యయనం చేయించారు దీనిపైన. జమిలీ ఎన్నికల వల్ల నిజంగానే ఖర్చు తగ్గుతుందా? అంటే దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల, అంటే సార్వత్రిక ఎన్నికలతో పాటే రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు భారీగా తగ్గుతుందనే వాదన ఉంది. ఉదాహరణకు 2019 లోక్సభ ఎన్నికలకు 10,000 కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఒక్కో రాష్ట్ర అసెంబ్లీకి 250 కోట్ల నుంచి 500 కోట్లు ఖర్చవుతున్నట్లు అంచనా. సో ఇలా కాకుండా ఒకేసారి నిర్వహిస్తే కేవలం 4,000 కోట్లు ఖర్చవుతుంది అనేటటువంటి ఒక వాదన ఉంది. సో ఈ సాధ్యాసాధ్యాలపైనే గతంలో కమిటీ కూడా అధ్యయనం చేసింది. ఇంకోవైపు రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేస్తూ ఉంటాయి. 2019 ఎన్నికలనే ఉదాహరణగా తీసుకుంటే అప్పుడు అన్ని పార్టీలు కలిసి దాదాపు 60,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. ఇటు లోక్సభకు అటు రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు వస్తుండడం వల్ల రాజకీయ పార్టీలు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే బ్యానర్లు, ప్రచార ఖర్చు, ఇలా రకరకాల ఖర్చు ఉంటుంది. సో ఇదంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఖర్చు అంతా తగ్గుతుంది. అంటే ఇటు ప్రభుత్వాలపైన భారం తగ్గుతుంది, అటు రాజకీయ పార్టీలపైన భారం తగ్గుతుంది అనేటటువంటిది మోదీ సర్కారు వాదన. ప్రపంచంలోని దేశాలన్నీ ఎన్నికలకు చేస్తున్నటువంటి ఖర్చుతో పోలిస్తే మన దేశంలో ఎన్నికలకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అది ఎంతగా అంటే ఒక్కో ఓటరుపై $1 కంటే తక్కువగానే ఖర్చు అవుతుంది. $1 అంటే మన కరెన్సీలో ఇప్పుడున్న రేట్ ప్రకారం $83.88. సో అదే కెన్యా లాంటి దేశాల్లో చూస్తే ఒక్కో ఓటరుపై అక్కడ $25 వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో ఇది $2,077 వరకు ఉంటుంది. సో ఇలా ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఖర్చు ఉంది. మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అయినప్పటికీ మన దేశంలో ఎన్నికలు అనేవి సాఫీగా సాగుతాయి. సో ఇక్కడ ఖర్చు కూడా తక్కువే అవుతుంది. సో అయితే ఈ ఖర్చు దేనికి ఖర్చు అంటే ఈవీఎంలు, నెక్స్ట్ పోలింగ్ సిబ్బందిని తరలించడం, ఈవీఎంల తరలింపు, అక్కడ ఏర్పాట్లు, ఇలా రకరకాలుగా ప్రభుత్వం వీటికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకేసారి అటు లోక్సభ ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఖర్చంతా తగ్గుతుంది, అది దేశానికి ఉపయోగపడుతుంది అనేటటువంటిది మోదీ సర్కార్ వాదన. కానీ విపక్షాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈవీఎంల సంగతి ఏంటి?
ఇక జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే దానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే ఈవీఎంల సమస్య. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే 35 లక్షల ఈవీఎంలు కావాలి. అంటే ప్రస్తుతం ఉన్న వాటికంటే మరో 15 లక్షల ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరం. సో వీటిని కొనాలంటే అత్యధికంగా నిధులు వెచ్చించాల్సి వస్తుంది. ఒక్కో ఈవీఎంకు దాదాపు 17,000 ఖర్చు అవుతుంది. ఒక్క వీవీప్యాట్కి కూడా దాదాపు 17,000 ఖర్చు అవుతుందని అంచనా. సో ఈ లెక్కన 15 లక్షల ఈవీఎంలు, 15 లక్షల వీవీప్యాట్ యంత్రాలను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇది కాకుండా వీటి తయారీకి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర పడుతుంది. అందుకే గతంలో ఈ ఎలక్షన్ ముందు ఈ ఒకేసారి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాలేదు. అది కాకుండా మరికొన్ని టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయి. గతంలో సాధ్యమైన జమిలీ ఎన్నికలు ఇప్పుడెందుకు సాధ్యం కావు? జమిలీ ఎన్నికలు నిర్వహించడం అనేది మన దేశంలో కొత్త కాదు. 1952 నుంచి 1967 వరకు కూడా జమిలీ ఎన్నికలు జరిగాయి. అయితే గతంలో నిర్వహించడం సాధ్యమైనప్పుడు ఇప్పుడెందుకు సాధ్యం కాదు అనేటటువంటిది బీజేపీ నేతల ప్రశ్న. అయితే అందుకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం. సో గతంలో ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి ఓపీ రావత్ కూడా అదే విషయం చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ముఖ్యంగా 4 అంశాలు ఇక్కడ కీలకం. అవేంటంటే భారత రాజ్యాంగంలోని 325వ ఆర్టికల్లో సవరణ తీసుకురావాలి. అసెంబ్లీల పదవీ కాలానికి రాష్ట్రపతి పాలన విధించడానికి ఉన్న ప్రొవిజన్లను మార్చాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలి. సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఉన్న నిబంధనలను మార్చాలి. సో ఇది నిపుణుల అభిప్రాయం. ఈ సవరణలకు లోక్సభలో 543 స్థానాల్లో కనీసం 67% అనుకూలంగా ఓటు వేయాలి. రాజ్యసభలో 245 సీట్లలో 67% సమర్థించాల్సి ఉంటుంది. ఇక దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి అనుకూలంగా ముద్ర వేయాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లును ఓకే చేయాలి. మన దేశంలో జమిలీ ఎన్నికల చరిత్ర ఏంటి? మన దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం కొత్త కాదు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లోనే సార్వత్రిక ఎన్నికలు, అంటే అటు లోక్సభకు ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1962లో 1967లోనూ ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మరి ఎక్కడ తేడా వచ్చింది అని అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేరళలో మాత్రం వామపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అక్కడ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడే తేడా వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ నిర్ణయాలు తీసుకుంది. సో దీనిపైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సో ఆ తర్వాత అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను తీసుకొచ్చింది ఈ కేంద్రంలోని ప్రభుత్వం. ఆ తర్వాత 1960లో కేరళలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. సో అక్కడే ఈ జమిలీ ఎన్నికలకు బ్రేక్ పడడం అనేది మొదలైంది. 1967 తర్వాత కొన్ని రాష్ట్రాల శాసనసభలను ముందుగానే రద్దు చేశారు. అక్కడ రాష్ట్రపతి పాలనను అమల్లోకి తీసుకొచ్చారు. అంతేకాదు 1972లో జరగాల్సిన లోక్సభ ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో ఓడిపోయింది. దీంతో విపక్ష పార్టీలు లేదా కూటములు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుంచే జమిలీ ఎన్నికలకు శాశ్వతంగా బ్రేక్ పడింది. జమిలీ ఎన్నికలపై కేంద్రం బెట్టేంటి, విపక్షాల విమర్శలేంటి? జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ కొత్త కాదు. 1983లోనే వచ్చింది. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత 1999లో లా కమిషన్ కూడా దీనిపైనే సిఫార్సు చేసింది. అప్పట్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం బీజేపీ దీన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. సో ఆ తర్వాత 2019లో 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేరుస్తూనే వస్తుంది బీజేపీ. అంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఈ వస్తున్నటువంటి సమస్యలన్నీ వీటిని రూపుమాపచ్చు, పాలన పైన దృష్టి పెట్టచ్చు అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ వాదన. అయితే ఈ ప్రతిపాదనను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకనంటే భారత్ అనేది రాష్ట్రాల సమైక్య, ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఈ సమైక్యపై అన్ని రాష్ట్రాలపై దాడి లాంటిది అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇక మమతా బెనర్జీ సహా మిగతా విపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఎన్నికల వల్ల సామాన్యులకు ఒరిగేది ఏమీ లేదని, ఇది బీజేపీ లబ్ధి పొందడానికి ఇలాంటి వాదన తెరపైకి తెచ్చిందనేటటువంటిది విపక్షాల విమర్శ. సో కేంద్రం మాత్రం, అంటే మోదీ సర్కార్ మాత్రం ముందుకు వెళ్ళడానికే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముందు దీనిపై ఎలా ముందుకు వెళ్తారనేది చూడాలి. నమస్తే.